రాజ్యాంగం మీద ప్రయాణం చేసే అందరినీ సమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దని చెప్పడం విద్వేషాలను రగిల్చడమే. చంద్రబాబు కూటమి పార్టీలకు మాత్రమే ముఖ్యమంత్రి వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా 42 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి 14 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి అటువంటి మాట్లాడడం అతను తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను జనసేన భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్కే కాదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు. అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు. ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి, తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు. 2016-17 సంవత్సరంలో అనుకున్నాను ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు, మేము వేసిన రోడ్లపైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా నడుస్తారు అని చెప్పేసి మాట కూడా అన్నాడు. కాబట్టి అతను ఇలా మాట్లాడడం కూడా తగదు. ఇతని కుమారుడు లోకేష్ గారు చాలా రాజ్యాంగేతర శక్తులుగా కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ సమానం చూడుకోకుండా లోకేష్ గారు ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తాము అని చెప్పి అంటున్నాడు. ఏఐటియుసి విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాలు చేస్తామని సీఎం నాయకులు అన్నారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక పక్క పబ్లిక్ రంగ సంస్థల్ని కాంట్రాక్టర్లకి, కార్పొరేటర్లకి, ప్రైవేటీకరణకి చేస్తున్నాయి. అందులో బతికే అసంఘటిత రంగ కార్మికులకి నిజ వేతనం ఇవ్వట్లేదు. అత్యున్నతమైన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని చెప్తుంది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు 3 ఏళ్ల పెన్షన్లు తీసుకుంటున్నారు, వారికి ఎలవెన్సులు తీసుకుంటున్నారు తప్ప చట్టసభల్లో చట్టం చేసిన చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యం అంటే 73 విభాగాలు ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మిక సంఘాల ఏవైతే ఉన్నాయో ఆ 73కి 2006లో మినిమం వేజ్ బోర్డు దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వేశాడు. ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ బోర్డు లేదు. 2014 విడిపోయినాక మొదటగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వేయలేదు బోర్డుని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చాడు, ఆయన ఈ బోర్డు నియమించలేదు. మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ నగరానికి కార్మిక మంత్రి గారు విచ్చేశారు. ఆయనకు మేము మెమరాండం ఇచ్చాము. అయ్యా 2006 తర్వాత
మినిమం వేజ్ బోర్డు వేయలేదంటే వెంటనే వేస్తానని చెప్పి మీనమేషాలు లెక్కటి ఇప్పుడు 9 నెలలు అయింది, వీరికి బోర్డు వేయలేదు. ఇప్పుడు బోర్డు వేయకపోక మొత్తం కార్మిక వర్గాన్ని, అసంఘటిత కార్మిక వర్గాన్ని ప్రైవేటు యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు దోచుకు తింటాయి. చట్టం ఏం చెప్తుందంటే బేసిక్ పే మీద 12% ఉద్యోగి దగ్గర రికవరీ చేస్తే పిఎఫ్ 12% ఆ కాంట్రాక్టర్ అయినా కట్టాలి, ఆ ప్రైవేట్ యజమాని అయినా కట్టాలి. ఈ విశాఖ జిల్లాలో ఇది ఎక్కడా జరగట్లే. 12+12 రెండు కార్మికుడి దగ్గరే. ఎందుకంటే ఇప్పుడు పిఎఫ్ ప్రాపర్గా కట్టకపోతే లైసెన్సులు రద్దు చేస్తారు. కాబట్టి ఆ లైసెన్సుల కోసం కార్మికుడి దగ్గర 12%, 24% కార్మికుడి దగ్గర రికవరీ చేసి జమ చేస్తున్నారు పిఎఫ్. కొందరైతే అసలు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒక పక్క చెప్తున్నారు పబ్లిక్ రంగ సంస్థలు కాదు, ఇక భవిష్యత్తు అంతా ఓపెన్ మార్కెట్, ప్రపంచం అంతా, ఈ ప్రపంచంలో ప్రైవేటీకరణ సరంజం అని చెప్తున్నారు. పోనీ ఆ ప్రైవేటీకరణలోనైనా చట్టాలు అమలు జరుపుతున్నారంటే ఎక్కడా దేశంలో చట్టం అమలు జరపట్లేదు. ఈ రాష్ట్రంలో మరీ దౌర్భాగ్యంగా ఉంది. కాబట్టే రేపు 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఏఐటీసీ అనుబంధమైన సంఘాలన్నిటికీ రోజువారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 11వ తారీఖున అక్కడే మంగళవారం నాడు మహాధర్నా ఒక 500 మందితో అన్ని సంఘాలు కలిపి నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం లోకేష్ ను నోరు అదుపులోకి పెట్టుకోపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని లక్ష్మీ పార్వతి తెలిపారు. చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుట్టినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు ఒక చీడ పురుగులు లాంటి వ్యక్తులు వచ్చారు. వాళ్ళ వల్ల మొత్తం కూడా విలువలన్నీ, రాజకీయాల్లో ఉండే విలువలు, సిద్ధాంతాలు, ఆశయాలు అన్నీ మట్టి కలిసిపోతున్నాయి. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్నని చంద్రబాబు నాయుడే సర్వం మొత్తం వ్యవస్థలను నాశనం చేశాడు అనుకుంటే, అతని కొడుకు ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంత అస్తవ్యస్తంగా అయిపోయిందంటే పరిపాలన అంతా కూడా ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఎవరికి తిండి లేదు, సరైన పండుగలు చేసుకోవటం లేదు. ఇంత ఘోరమైన పరిపాలన చరిత్రలో, రాజకీయాలు పుట్టాక చరిత్రలోనే ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చూడలేదని ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో, అదిగాక ఎవరు వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపిస్తే వాళ్ళందరినీ పట్టుకుపోయి జైల్లో పెట్టడం, నిజంగా జరుగుతున్న దారుణాలు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, రాకముందు నుంచి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్ని, అభిమానుల్ని, నాయకుల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి ఎప్పుడో 5 ఏళ్ల నాడంట ఆయన అన్నారంట. మరి వాళ్ళు కులమెత్తి మొన్ననే కదా ఏబి వెంకటేశ్వరరావు ఎంత ఘోరంగా తిట్టాడో రెడ్లని. అదేవిధంగా కమ్మ కులాన్ని ఎంత పొగుడుకున్నాడో. మరి అలాంటి వ్యక్తులు ఓపెన్గా కులాన్ని పెట్టి విమర్శిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తుల మీదేమో ఏ కేసులు లేవు. అదేవిధంగా అంతకుముందు లోకేష్ అలాగే తిట్టాడు. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా పట్టాభి మొదలుకొని, వంగలపూడి అనిత మొదలుకొని, అతి దారుణంగా జనసేన నాయకులు మొదలుకొని భయంకరంగా భారతమ్మ గారిని, విజయమ్మ గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఉండగానే అన్ని భయంకరమైన తిట్లు తిట్టారే. మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటే ఈరోజు వ్యవస్థని మీరు ఆఖరి కోర్టు వ్యవస్థను కూడా మీరు తప్పుదారి పట్టించే విధంగా మీ మీద పెట్టిన కేసులు ఏమీ రాకుండా మీరు చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఈరోజు మరి పాపం ఎప్పుడో అది అన్యాయము. ఇదంతా ఒకే వర్గానికి మరి అవార్డులు ఇస్తున్నారు. అందువల్ల ఈ అవార్డు నేను తీసుకోనంటాం తప్పేమన్నా ఉందా? అసలు భారతరత్న ఇచ్చినటువంటి వాళ్ళు కూడా తిరస్కరించారు భారతదేశంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు మాకు అక్కర్లేదు, ఈ ప్రభుత్వం సరైన పరిపాలన నిర్వహించటం లేదని. అలాగే పద్మశ్రీలు, మరి పద్మభూషణ్లు, ఇలాంటివన్నీ ఆఖరికి ఎస్ జానకి గారు కూడా తిరస్కరించారు, ఆమెకి పద్మభూషణ్ వస్తే. మరి అలాంటి వాళ్ళందరూ కూడా అదే మాట్లాడారు, సరిగ్గా ఈ ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా లేదు కనుక మేము తిరస్కరిస్తున్నామని. ఆ విధంగానే పోసాని కృష్ణమురళి గారు కూడా తనకు వచ్చినటువంటి అవార్డును తిరస్కరిస్తూ న్యాయంగా రాలేదు, ఈ ఒకే వర్గం ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తే, 5 ఏళ్ల నాడు ఎప్పుడో విమర్శిస్తే అది తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి
పాపం ఆయనకి ఎన్ని ఆపరేషన్లు అయినాయి అంటే అండి మాకు తెలుసు. అసలు గొంతు పోయింది. ఆయన దాదాపు నెల రోజులు డాక్టర్లు మాట్లాడొద్దని చెప్పారు. అదేవిధంగా ఆపరేషన్లు అయినాయి. అటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా దారుణం. రాజ్యాంగం మీద ప్రయాణం చేసే అందరినీ సమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దని చెప్పడం విద్వేషాలను రగిల్చడమే. చంద్రబాబు కూటమి పార్టీలకు మాత్రమే ముఖ్యమంత్రి వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా 42 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి 14 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి అటువంటి మాట్లాడడం అతనికి తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను జనసేన భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్కే కాదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు. అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు. ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి, తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు. 2016-17 సంవత్సరంలో అనుకున్నాను ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు, మేము వేసిన రోడ్లపైన. రుషికొండ బీచ్ ఫ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు ముఖ్యమైన ఐటీ, టూరిజంను అభివృద్ధి చేయాలని కోరారు. దానికి సంబంధించి ఆ గుర్తింపు ఉండడం వల్ల నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిస్టులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ బీచ్కి రావడం జరుగుతూ ఉంది. హాలిడేస్లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ చూస్తే 70,000 నుంచి 1,00,000 దాకా టూరిస్టులు వస్తూ ఉన్నారు. అటువంటి బీచ్కి సంబంధించి నిన్న ఒక వార్త మనందరం ప్రముఖంగా చూసాము టీవీల్లో, పేపర్లన్నింటిలో కూడా. దాని గుర్తింపుని తాత్కాలికంగా ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని అవేర్నెస్లో పెట్టారు. దానికి కారణాలు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ప్రధానంగా సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే అక్కడ పార్కింగ్ కానీ, లేకపోతే వాటర్ క్వాలిటీ కానీ, ఇతర పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక డెన్మార్క్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇచ్చే గుర్తింపు. అది ఆ పారామీటర్ సరిగా లేకపోవడం వల్ల ఆ గుర్తింపు తాత్కాలిక రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా చాలా ఆందోళన కలిగించే అంశం అధ్యక్ష. అయితే టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద స్పందించి దాన్ని దిద్దుబాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్ నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తుంది సబ్కి ఏంటంటే, ఏదైతే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకొని దాన్ని సరిచేయడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది ఇది, ఎందుకంటే ఒకసారి ఆ మార్క్ వచ్చిందంటే అది ఇంటర్నేషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుందని రిప్యుటేషన్. కాబట్టి అది ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, దానికి అకౌంటబిలిటీ ఎవరిది, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఒకసారి అది కానీ ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కానీ పోయిందంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ముందు ఎక్కడెక్కడ బ్లూ ఫ్లాగ్ ఉంది, ఆ సేఫ్టీ ఎలా ఉంటుంది, అక్కడ తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, శానిటేషన్ ఏంటి, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకొని అక్కడికి వస్తారు అధ్యక్ష.
కాబట్టి విశాఖపట్నానికి ఐటీ టూరిజం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టూరిజం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. కాబట్టి వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక 4-5 డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ కమిటీ వచ్చే టయానికి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఆ ఫ్లాగ్ వచ్చేట్టు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉండే విధంగా ఒక పారామీటర్స్ కూడా ఫిక్స్ చేయాలి కోరుతున్నాను అధ్యక్ష. సమస్య చిన్నదైనప్పటికీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ చెప్పబోతున్నా. అది సార్ట్అవుట్ చేయడానికి చాలా చిన్న సమస్య. అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవటం, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవటం, ఇటువంటి కుక్కలన్నీ కూడా అక్కడికి రావటం, ఇటువంటివన్నీ కూడా ఆ టూరిజంని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ అది కంట్రోల్ చేయడానికి తక్కువ ఖర్చు. సో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా మీరు కూడా ఎక్కువ దృష్టి పెడితే ఆ ప్రాబ్లం ఇమీడియట్గా సార్ట్అవుట్ అవుతుంది. విఎం థామస్ గారు. మాది రూరల్ ఏరియా. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో భాగంగా పాఠశాలలో ప్రహరీల నిర్మాణం, డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. మంత్రి గారు నారా లోకేష్ గారు. అధ్యక్ష, ఇప్పుడే అదితి గజపతిరాజు గారు, బండారు శ్రావణి గారు, శిరీష గారు, సింధూరారెడ్డి గారు ఈరోజు ఈ ప్రహరీ గోడల గురించి మాట్లాడటం జరిగింది. అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఇప్పుడు అవసరం ఉంటుంది. అధ్యక్ష, ఇది కన్వర్జెన్స్ కింద, అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద, ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష మన అదితి గజపతిరాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపడతాం జరిగింది. అధ్యక్ష, ఈగల్ అని పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తూ డ్రగ్స్కి ఎందుకు దూరం ఉండాలి, ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. అధ్యక్ష, ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. అధ్యక్ష, ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్